పీపుల్ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. మరి చాలా రకాలైనటువంటి మందులు, అంటే షుగర్ వ్యాధి వస్తే ఈ కాళ్ళు నొప్పులు, సురుకులు, మంటలు, తలనొప్పి, అలసట, నీరసం, నరాలు లాక్కుపోవటం, కాళ్ళ కింద అరికాల పాదాల నొప్పులు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ. అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది కేవలం షుగర్ వల్ల కాదండి. షుగర్ డిపాజిట్ అవుతుండడం వల్ల, దానికి సరైన టాబ్లెట్ సరైన మోతాదులో మనం వేసుకోకపోవడం వల్ల ఇవన్నీ వస్తూ ఉన్నాయి. దానికి మళ్ళీ టాబ్లెట్స్ వాడటం అంటే ఒక్క షుగర్ వ్యాధికి దాదాపు ఒక 12 రకాల టాబ్లెట్స్ మిగతా అన్ని రోగాలకు కలిపి వాడుకుంటూ ఉన్నాం. అదే షుగర్ కంట్రోల్ అయితే మనకు చాలా సింపుల్ కదా. అయితే ఈ షుగర్ కంట్రోల్ చేసేటువంటి ఒక మొక్క ఉంది. చాలామంది యూట్యూబ్లో ఆయుర్వేదిక్ వాళ్ళు చాలామంది కొన్ని రకాల టాబ్లెట్స్, కొన్ని రకాల ఇంగ్లీష్ మందులు ఇట్లా చెప్తా ఉన్నారు. కొన్ని రకాల ఆ మొక్కల గురించి కూడా చెప్తా ఉన్నారు. ఈ జనరల్గా ఎక్కువ వచ్చేప్పటికీ తిప్పతీగ ఇట్లా చెప్తా ఉన్నారు. కానీ దానికంటే మించింది ఒక మొక్క ఉంటుందన్నమాట. చాలా చక్కగా మనం ఒక 2 ఆకులు ప్రతిరోజు తీసుకుంటా ఉన్నట్లయితే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్కి వస్తుంది. ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు ఒక పేపర్ మీద, నేను హామీ. ఇన్సులిన్ ఇది ఈ మొక్క మెయిన్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి షుగర్ వ్యాధి పెరిగినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉంటే ఆ షుగర్ని ఎక్కువగా బ్లడ్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఆ డిపాజిట్ శాతాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలన్నమాట. అంటే షుగర్ అనేటువంటిది డిపాజిట్ అవ్వకుండా ఆటోమేటిక్గా దాంట్లో రెడ్యూస్ అవుతూ ఉంటే మనకి ఇన్సులిన్ గ్రంథిలో ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిపోతుంది. అంటే మనం ఇన్సులిన్ని ఉత్పత్తి చేసుకోవాలి, లేకపోతే షుగర్ని తక్కువ తినాలి. అంటే మనం తక్కువ తినలేం కదా, మన మానవులు మనకి ఇష్టం వచ్చిన తిండి మనం తింటా ఉంటాం. ఎంతమంది డాక్టర్లు చెప్పినా మన ఇష్టం మంది. కాబట్టి మనం తిండిని మనం ఎలాగో కంట్రోల్ చేసుకోలేం. కాబట్టి ఈ షుగర్ని ఇన్సులిన్ ఉత్పత్తి చేపిస్తే సరిపోతుంది, అంటే మన రూల్ ప్రకారం. కాబట్టి ఖచ్చితంగా ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి మొక్క ఏది అని చెప్పేసి వెరిఫై చేసుకుంటే అది తిన్నప్పుడు ఇన్సులిన్ ఎట్లా ఉత్పత్తి అవుతుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టేశారు. ఏంటంటే ఇన్సులిన్ ప్లాంట్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు ఇన్సులిన్ ప్లాంట్. అంటే మొట్టమొదటి చూస్తుంది ఈ మీకు చూపించేటువంటి ఈ మొక్కే ఇన్సులిన్ ప్లాంట్. అయితే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి ఏంటంటే జనరల్గా ఆకులకి ఈనెలు, అంటే మధ్యలో ఒక పెద్ద కాండానికి మా ఆకులు వస్తాయి కదా, ఆకులకి మధ్యలో ఒక బొద్దుగా ఉంటుంది అనమాట, ఈనె అంటారు. ఆ ఈనె నుంచి వస్తాయి ఈనెలు జనరల్గా అన్ని ఆకులు, అన్ని చెట్ల ఆకులు. కానీ ఈ ఇన్సులిన్ ప్లాంట్కి వచ్చేటప్పటికే సైడు ఆకు చివరి నుంచి వస్తాయి అన్నమాట. ఆకు చివర్ల నుంచి ముందు ఉన్నటువంటి ఎడ్జ్కి వచ్చేసేస్తూ ఉంటాయి. అదొక గుర్తు. రెండోది వచ్చేటప్పటికి ఇన్సులిన్ ప్లాంట్ జనరల్గా మనకి మొక్క కాండం ఉంటుంది కదా, పెద్ద వేరు నుంచి వచ్చేటువంటి కాండం. ఆ కాండానికి జనరల్గా అవి ఆకులు వచ్చేటప్పటికి లేదా శాఖలు వచ్చేటప్పటికి చుట్టూ మామూలు జనరల్గా వచ్చేస్తాయి గుబురుగా. కానీ ఇది ఎట్లా కాకుండా ఒక స్పైరల్ లాగా, ఒక స్ప్రింగ్ మాదిరి ఒకదాని అట్లా స్ప్రింగ్ మాదిరి వస్తుంది అనమాట. అందుకే దీన్ని స్పైరల్ ఫ్లాగ్ అని కూడా అంటారు. స్పైరల్ ఫ్లాగ్ అని కూడా అంటారు ఈ మొక్కని. అంటే ఒక ఇన్సులిన్ మొక్కను మనం ఎలా గుర్తుపట్టాలంటే ఫస్ట్ ఆకులు చూస్తే ఈనెలు బయట నుంచి వస్తాయి. అంటే వేణి నుంచి కాకుండా దాని యొక్క చివర్లు ఆకు నుంచి వస్తాయి. మీకు చూపిస్తున్నాను ఫోటోలు, చూడండి. రెండోది వచ్చేటప్పటికి అది స్పైరల్ లాగా ఉంటుందన్నమాట. అందుకని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఈ మొక్కని. దీన్ని కేవలం ఒక రెండే రెండు ఆకులు మనం తీసుకున్నట్లయితే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ చాలా చక్కగా పనిచేస్తుంది. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అద్భుతమైనటువంటి మొక్క ఇది. దీన్ని మీరు పెరట్లో పెంచుకోవచ్చు, నేలలో పెంచుకోవచ్చు. ఇది హైట్ 2 అడుగులే ఉంటుంది కాబట్టి ఈ 2 అడుగుల మొక్కను మనం ఒక 5 తీసుకుందాం. అంటే ఎట్లా వాడుకోవాలనుకుంటే మనం ఒక 5 మొక్కలు తీసుకొని 5 మొక్కలు మనం పెరట్లో లేదా కుండీల్లో వేసుకున్న 5 మొక్కలు. దీన్ని ఎలా వాడాలంటే పైనుంచి ఈరోజు ఒక 2 ఆకులు గిల్లుకున్నాం, రేపు 2 ఆకులు, తర్వాత 2 ఆకులు, ఇట్లా తీసుకుంటూ వస్తే లాస్ట్ 2 ఆకులు ఉంచేసేయాలి, లేకపోతే చనిపోతుంది ఆ మొక్క. తర్వాత మళ్ళీ 2వ మొక్కకి వెళ్ళండి, అట్లాగే తర్వాత 2వ మొక్క, ఇట్లా ఒక నెల అయిపోయేటప్పటికి తర్వాత మళ్ళీ ఫస్ట్ మొక్కకు వచ్చేటప్పటికి అది మళ్ళా లేత ఆకులు వచ్చేసి ఉంటాయి. అప్పుడు మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా మొత్తం అంతా మేక తిన్నట్టు మొత్తం అన్ని తినేసేస్తే మనం దానివల్ల ఉపయోగం ఉండదు, మొక్క చచ్చిపోతుంది, చాలా మనకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఈ ఇన్సులిన్ ప్లాంట్ని తెచ్చుకోవాలనుకుంటే ఒక 10 మొక్కలు లేకపోతే ఒక 5 మొక్కలు తెచ్చుకుంటే ఫస్ట్ నుంచి గిల్లుకుంటా వచ్చేసేసి లాస్ట్ 2 ఆకులు ఉంచేసేసి తర్వాత మళ్ళీ ఇంకో మొక్కకి, తర్వాత ఇంకో మొక్కకి మనం అట్లా తీసుకొని తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేటప్పటికే మళ్ళీ ఆకులు వచ్చి ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఇది బ్రతకాలంటే ఏదైతే ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఎక్సలెంట్గా బ్రతుకుతుంది. నీడ ప్రదేశాల్లో బతికిద్ది, వేడి ప్రదేశాల్లో బతికిద్ది, చల్ల ప్రదేశాల్లో బతుకుతుంది, అన్ని కాలాల్లో ఉంటుంది. ఇది సంవత్సరం మొత్తం ఎటువంటి ఇబ్బంది లేదు. ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఒక రకమైనటువంటి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ దీనికి పూస్తాయి.
చాలా చక్కగా ఉంటుంది. పూల మొక్కకు కూడా మనం వాడుకోవచ్చు. చాలామందికి తెలియకపోవచ్చు. నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తా ఉన్నాను. అది ప్రతి ఇంట్లో పెట్టుకోండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు డజన్ టాబ్లెట్ మింగే కంటే 2 ఆకులు తింటాం మేలు. ఖచ్చితంగా షుగర్ తగ్గుతుంది. దీని పేరే ఇన్సులిన్ ప్లాంట్. మీరు నెట్‌లో కొట్టినా కూడా ఇన్సులిన్ ప్లాంట్ ఒకసారి చూపించండి అని చెప్పినా కూడా మీకు దొరుకుతుంది. నర్సరీలో దొరుకుతాయి. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయండి దాన్ని. వాళ్ళకి ఒకవేళ నర్సరీ వాళ్ళకి తెలియకపోయినా సరే మీరు ఒకసారి వెతికి చూసుకొని ఇది ఒరిజినల్లా కాదా అని చెప్పేసి ఒకసారి చూసుకొని దీన్ని వాడుకోండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.